నమస్కారం. శ్రీవార్త న్యూస్కి స్వాగతం. రాష్ట్ర సిఈసి సభ్యులు పూల శ్రీనివాసరెడ్డి, కదిరి నియోజకవర్గ సమన్వయకర్త బిఎస్ మక్బుల్ అహ్మద్ విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ మూడవసారి ముచ్చటగా హ్యాట్రిక్ కొట్టి విజయం సాధిస్తామని వారు పేర్కొన్నారు. స్కూల్ నివాసంలో విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు. అభినందనలు తెలుపుకుంటూ ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ఈరోజు మన ముఖ్యమంత్రి గౌరవనీయుల శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు మైనారిటీ అయిన నేను బిఎస్ మక్బుల్ అనే నన్ను ఈ కదిరి నియోజకవర్గ ఇన్ఛార్జిగా ప్రకటించినందుకు మరియు ఈ నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహించేందుకు అవకాశం కల్పించినందుకు ఆయనకి మనస్ఫూర్తిగా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు మైనారిటీల పక్షపాతి, తండ్రికి తగ్గ తనయుడు, తండ్రి బాటల్లోనే నడుస్తున్నాడు. తండ్రి మహానేత శ్రీ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఆ రోజు మైనారిటీలకు 4% రిజర్వేషన్ కల్పించి ఎంతో మంది డాక్టర్లు, ఇంజనీర్లు, ఐఏఎస్లు, ఐపీఎస్లు కావడానికి దోహదపడినారు. అదే బాటలోనే సీఎం జగన్మోహన్ రెడ్డి గారు మైనారిటీలకు ఎంతో సంక్షేమ పథకాలు అందించినారు. దాంట్లో భాగంగా గడిచిన ఎన్నికల్లో 5 మంది మైనారిటీ సోదరులకు ఎమ్మెల్యే అభ్యర్థులుగా ప్రకటించినారు. దాంట్లో 4 గెలిపించుకోవడం జరిగింది. ఒకరికైతే ఏకంగా ఉప ముఖ్యమంత్రి పదవి ఇచ్చి ఆయన మైనారిటీల పక్షపాతాన్ని నిరూపించుకున్నారు. ఈరోజు నన్ను ఈ అవకాశం ఇచ్చి మళ్ళీ కదిరికి ఒక మైనారిటీ అభ్యర్థిని ప్రకటించడం జరిగింది. నేను ప్రతి ఒక్కరికి, అది మన శాసనసభ్యులు శ్రీ పి సిద్ధారెడ్డి గారు అయితేనేమి, పూల శ్రీనివాసరెడ్డి అన్న అయితేనేమి, ఎస్ మొహమ్మద్ ఇస్మాయిల్ అయితేనేమి, మరియు సాదత్ అలీ ఖాన్, డాక్టర్ బతల్ హరిప్రసాద్, పవన్ కుమార్ రెడ్డి, డాక్టర్ వెంకటరమణ మరియు ప్రతి కార్యకర్త, ప్రతి నాయకునికి కలుసుకొని ఈ రాబో సార్వత్రిక ఎన్నికల్లో కదిరిని ముచ్చటగా 3వసారి హ్యాట్రిక్ సాధిస్తామని, మరియు ప్రతి కార్యకర్త సైనికుల్లా పనిచేసి ఈ నియోజకవర్గాన్ని వైఎస్ఆర్సీపీ విజయదుందుకు ముగిస్తానని మీరందరికీ తెలియజేసుకుంటున్నాను. మళ్ళీ ఈ మన ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిని మళ్ళీ ముఖ్యమంత్రి పీఠంపై కూర్చోబెట్టి ఆయన్ని ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి పరచడానికి అవకాశం అందరూ కల్పించాలని కోరుకుంటూ మిమ్మల్ని ధన్యవాదాలు చేస్తున్నాను. ఆ వర్క్ ఆగిపోయి రాయచోటి రోడ్డు వరకు ఒకటి ఆగిపోయింది. అక్కడ మాత్రం కళ్ళకు దగ్గర కనపడుతుంటది. మా తప్పులాగా, మా ప్రభుత్వం తప్పులాగా, మా ప్రతినిధుల తప్పులాగా దీన్ని యాక్సెప్ట్ చేస్తున్నా. దాన్ని కూడా తొందరలో కంప్లీట్ చేసేదానికోసం మా అధిష్టానానికి పిలుపు పంపించి ఇక్కడ మా లోపం ఉంది, సరిదిద్దుకుందామని చెప్పి, ఎక్కడైనా లోపం ఉంటే విశాలంగా మేము స్వీకరించే దానికి సిద్ధంగా ఉన్నాం. మీది తప్పు ఉందంటే తప్పుండి తప్పే, దాన్ని స్వీకరిస్తాం, దాన్ని సరిదిద్దుకుంటామని చెప్పి ప్రజలకు, నాయకులకి, ప్రెస్కి, మీడియా వాళ్ళకి, ప్రతిపక్ష నాయకులకు కూడా కృతజ్ఞతలు తెలియజేస్తుంది. గౌరవప్రదంగా, హుందాగా పాలకపక్షం, ప్రతిపక్షం సమస్యలపైన మీరు అడిగేదానికి, నిలదీసేదానికి హక్కు మీకుంది. ఆ సమస్యలను ఏ విధంగా తీర్చామో, ఏ విధంగా తీరుస్తామో చెప్పుకోవాల్సిన బాధ్యత కూడా మా ప్రభుత్వం పైన ఉంది. ఆ బాధ్యత మేము తీసుకుంటూ రాబోయే రోజుల్లో ప్రతి నాయకుల్ని కలిసి ఓటర్ల దగ్గరికి నాయకుల్ని తీసుకెళ్లి ఓటర్లను అడిగి మళ్ళీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని దిగ్విజయంగా కదిరిలో 3వసారి ముచ్చటగా జెండా ఎగిరేస్తామని తెలియజేస్తూ, 2014లో మైనార్టీ సోదరికి టికెట్ ఇచ్చినప్పుడు మైనార్టీ సోదరులకు అండగా ఈ నియోజకవర్గం అంతా అండగా ఉండి, క్లిష్టకాలంలో జిల్లాలో 14 నియోజకవర్గాలు ఉన్నప్పుడు 12 నియోజకవర్గాలు తెలుగుదేశం గెలిచినప్పుడు 2 వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలిచింది, కదిరి ఊరవకుండా. అలాంటి క్లిష్ట పరిస్థితుల్లో కూడా అండగా నిలబడినటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు, అభిమానులు, ఆ పార్టీ సింపథైజర్స్ ఇచ్చిన విజయాన్ని యువతిని కూడా మర్చిపోలేరు. మైనార్టీకి సపోర్ట్ చేసిన విధానం. ఆ తర్వాత మళ్ళీ సిద్ధారెడ్డి గారికి ఇచ్చారు 2019 ఎన్నికల్లో. వాళ్ళ కృతజ్ఞతగా మాకు మీరు ఆ రోజు హెల్ప్ చేసిన ఉద్దేశంతోనే మైనార్టీ సోదరులు